ఈ యొక్క దేశంలోనే ఇది అత్యాధునిక ఆన్లైన్ పోర్టల్ ధరణి అధ్యక్ష. సమైక్య రాష్ట్రంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనడమే లక్ష్యంగా పురుడు పోసుకున్నది ధరణి. తన గమ్యాన్ని ముద్దాడిందని గర్వంగా చెప్తున్నాం. ఇంత పెద్ద సంస్కరణ చేపట్టినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. 99% మంది లాభపడితే 1% ఇబ్బంది పడవచ్చు. ఆ 1% కష్టాలు తీర్చేందుకు మార్పులు చేర్పులు చేస్తామంటే సహకరిస్తాం. కానీ రైతులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిన ధరణిని తప్పుపట్టడం కరెక్ట్ కాదు అధ్యక్ష. మేము మిమ్మల్ని కోరేది ఒక 2 అంశాలు అధ్యక్ష. మీరు ఇలా దీన్ని ఏమైనా పేరు మారుస్తా ఇంకోటని కాకుండా ఇవాళ మీరు ఏదైతే చెప్తుండ్రో ఆనాడు మన్మోహన్ సింగ్ గారు కూడా చెప్పిండ్రు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేస్తా అన్నారు. దానికోసం కృషి చేయండి, అది తీసుకురండి. ఇవాళ మిత్రులు చెప్పినట్టు డిజిటల్ సర్వే కోసం మేము ఆల్రెడీ ఆలోచించినాం కానీ కాలేదు. మీరు ఇలా డిజిటల్ సర్వే చేసి ప్రతి ల్యాండ్కి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఇచ్చి రేఖాంశ అక్షాంశాలు ఇచ్చి వాళ్ళు పకడ్బందీగా, ఎందుకంటే నిరంతరం టెక్నాలజీని ఉపయోగించుకొని చేయాల్సిన కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఇది చేసినట్లయితే బాగుంటుంది. మిగిలిన చిన్న చిన్న వివాదాలను కూడా చేయాలని చెప్తూ ఇది రైతులకు కేసీఆర్ కల్పించిన ధీమాను రద్దు చేసి మళ్ళీ దళారుల రాజ్యాన్ని తీసుకొస్తామంటే మాత్రం సహించాం. ఏ ఒక్క రైతుకు నష్టం జరిగినా బీఆర్ఎస్ ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ అంటేనే. మగన్ సింగ్ గారు ప్లీజ్, 30 to 33 minutes అయినాయండి. జస్ట్ కన్క్లూడ్ చేయండి ప్లీజ్, కన్క్లూడ్ చేయండి. అధ్యక్ష, మరలా ఒకసారి చివరికి ఒకటే మాట చెప్తూ, ధరణి సమస్యలంటే భూ వివాదాల సమస్యలు ఉన్నాయి, ఒకటే సమస్య. రెండోది రెవెన్యూ సమస్యలు ఉన్నాయి, పోర్టల్ సమస్యలు ఉన్నాయి. ఈ మూడిట్లలో ఏదేందని చెప్పి మీరు ఐడెంటిఫై చేసి ఇవన్నీ కూడా చిన్న చిన్న సమస్యలను పరిష్కరించండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురండి. చివరిగా ఏ ఒక్క రైతుకు నష్టం జరిగినా బీఆర్ఎస్ ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి. తెలంగాణ, జై తెలంగాణ. ప్లీజ్ మగన్ సింగ్ గారు ఒక నిమిషం ప్లీజ్. అధ్యక్ష, సహచర సభ్యులు చాలా సుదీర్ఘంగా వారి పార్టీ గురించి, వారి పార్టీకి రైతులతో ఉన్న బంధాన్ని గురించి చెప్పారు. సంతోషం. ఇంత అద్భుతాలు సృష్టించానని అనుకుంటున్న ఆ ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఇంత మంచి చర్చ ఉంటే, ఈరోజు అసెంబ్లీకి వచ్చుంటే నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు సభ్యులు వదిలేయండి, ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందపడేవాళ్ళు అధ్యక్ష. వారు మంచి చేయలేదు కాబట్టే వారిని అక్కడ కూర్చోబెట్టారు. వీరు పాదయాత్రలో ఇచ్చిన మాట నమ్మి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది కాబట్టి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. ఏదైతే ప్రజలు నమ్మి, ప్రజలు విశ్వసించి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో, ధరణి పోర్టల్ మారుస్తామా మారవమా, చట్టం మారుస్తామా అనే దాన్ని ఉంటే, ఏదైతే రైతులకే మా పార్టీ అంటున్నారో, రైతులు మీ తరమలో, మీ టైంలో కన్నీరు పెట్టారు. రైతుల ముఖాల్లో ఆనందం చూడాలన్నదే ఈ ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం. ప్రధానంగా ఈ చట్టానికి సంబంధించిన దాంట్లో సభ్యులు మాట్లాడుతూ మీ ద్వారా ఈ సభకు ఒకటి తెలియజేశారు, ఊరుకోమని. మీరు 4 గోడల మధ్యన తయారు చేసేదాన్ని టిక్కుబెట్టే పరిస్థితిలో ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో మేము లేము. మీ ఒడతూపులు చప్పుళ్ళకి భయపడి ప్రజలకి మంచి చేసే దాంట్లో, సామాన్య ప్రజలకి మంచి చేసే దాంట్లో తప్పకుండా ఒక్క అడుగు కూడా ఇందిరమ్మ రాజ్యంలో వెనకేయమని మీ ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నా.